బీభత్సం జరిగితే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రావాలంటే మనసు రావడం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనల్ని విమర్శించడానికి, బెదిరించడానికి, లేకపోతే అందరి మీద కేసులు పెట్టడానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప మీకు సేవ చేయాలి, కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన లేదు. దీనివల్ల జరిగింది ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలుగా అందరి జీవన ప్రమాణాలు పడిపోయినాయి. అందరికీ అప్పులైపోయినాయి. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునే రాష్ట్రం ఏదైనా ఉందంటే 3వ రాష్ట్రం మంది, కౌలు రైతులు 2వ రాష్ట్రం, అప్పులు ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలో రైతులకి నెంబర్ 1 స్టేట్ మన రాష్ట్రం. నిన్న జరిగిన దానివల్ల ఇంకా ఎక్కువ అప్పులైపోయినాయి. కనీసం ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మానవత్వంతో ఆలోచించే ముఖ్యమంత్రి అయితే ఇంట్లో కూర్చోడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇతనికి ఎంత సమయమైనా ఓట్ల రాజకీయం తప్ప, బెదిరించడం తప్ప, పులివెందల రాజకీయం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఒక్క వరప్రసాద్ గారు, మరిడాన్ రంగారావు గారు, లేకపోతే లీలాకృష్ణ గారు ఇలాంటి వాళ్లే కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రతి ఒక్క వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే కదిరి తలుపుల మండలం, అదే రకంగా రాండ్లపేట మండలం నుంచి, నల్లజేరు మండలం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో మండల పార్టీ కన్వీనర్ గా పనిచేస్తూ, అదేవిధంగా పలు హోదాల్లో పనిచేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీని చేరాలని చెప్పేసి, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి భావించి ఈ పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఎం శంకర్ గారు, పెద్దనవారిపల్లి తలుపుల మండలం వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాము. పూజ్యులు, గౌరవనీయులు చంద్రబాబు సార్ గారికి, అలాగే కదిరి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఆరాధ్య దైవం, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆయనే దేవుడిగా భావించినటువంటి ఆ కాన్స్టిట్యూన్సీలో అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో కందికుంట వెంకట ప్రసాద్ జరిగిన అన్యాయం గ్రహించినాం. మేము అప్పటి నుంచి కూడా కందికుంట వెంకట ప్రసాద్ యొక్క చర్యలు చూస్తూ ఉన్నాం. పేదల పట్ల ఎంత అంకిత భావంతో చేస్తున్నాడో మాకు తెలిసే ఉంది. కానీ మేము ఎప్పుడో సంవత్సరం ముందే కూడా పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నాం. కానీ టికెట్ ఆయనకు వస్తుందో రాదో మాకు అర్థం కావడం లే. ఆయన కాకపోతే పరిస్థితి ఏంటని చెప్పి, ఎందుకంటే కందికుంట వెంకట ప్రసాద్ అంటే కదిరి కాన్స్టిట్యూన్సీ లో తెలుగుదేశం అంటే ఆయనతోనే ఉంది అని కూడా మేము నమ్మినాం. ఎందుకంటే చంద్రబాబు సార్ గారికి ఎంత అండగా ఉన్నాడో అంత అండగా ప్రజలు కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకి టికెట్ అనౌన్స్ అయితే ఖచ్చితంగా పోవాలని నిర్ణయించుకున్నాం. అదే దశలో కూడా మీరంతా పార్టీలో చాలా ఇబ్బంది పడుతున్నారన్నా, మా పార్టీకి రాండి, మీరు నాకు ఉండాలని కూడా ఆయన కూడా అడగడం, మేము కూడా ఓకే అని చెప్పడం. మన బాబు సార్ గారు వచ్చి కదిరి ప్రాంతంలో పర్యటన వచ్చిన సందర్భంగా కందికుంట వెంకట ప్రసాద్ గారిని అభ్యర్థిగా ఎప్పుడైతే చేతి గెలిపించని అన్నాడో ఆ రోజు మొదటి రోజు మేము ఖచ్చితంగా పార్టీకి చేరాలనుకున్నాం. అత్యధిక మెజారిటీతో మేము అండగా ఉంటాం, అదే మాట ఇచ్చినాం. అదే విధంగా ఈ రోజు కూడా 1000 మందితో రావాల్సిన ప్లాన్ మాకు ఉన్నది. కానీ అంత మందిని ఇక్కడ తీసుకొని రావాలంటే 20 బస్సులు పెట్టుకోవాలా, అన్ని కూడా అన్న కోరువే. మాకు కూడా అంత అకామిడేషన్ ఇబ్బంది. కాబట్టి వీలైనంత వరకు పూర్తి కీలక వ్యక్తులనే 350 మందిని మేము తరపున జరిగింది. ఇక్కడికి భవిష్యత్తులో కూడా అన్న ఆధ్వర్యంలో ప్రతి పల్లె నుంచి కూడా ప్రతి వారం కూడా చేరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి అఖండమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. పాత అందరం కలుసుకొని బ్రహ్మాండం గెలిపించుకుంటాం కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ గారికి ఒకటే మా రిక్వెస్ట్ కదిరి నుంచి, అయ్యా సార్ ప్రతి రోజు రోడ్లు ఘోరంగా ఉండే, ప్రతి రోజు 10 యాక్సిడెంట్ అవుతున్నాయి. 7 రోడ్లు అంటారు మా ప్రజాప్రతినిధి గారు. ఎక్కడే కానీ రోడ్డు వేయడం లేదు.
ఎక్కడ 6,000 రూపాయలు లాస్ అవుతుంది, సంవత్సరానికి 72,000 లాస్ అవుతుంది. మాకు అమ్మఒడి బీసీ కింద బీసీ నిధి కింద 18,750 రూపాయలు అన్ని కలుపుకునేవాడు 50,000 వస్తే మాకు మా ఇంటి నుంచి మా భర్తలో తాగే లెక్కే 72,000 అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అలాగే రైతులు బాధపడుతున్నారు, ఎంప్లాయీస్ బాధపడుతున్నారు, అన్ని వర్గాలు బాధపడుతున్నారు. కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే ఒక చంద్రన్న ప్రభుత్వంలోనే మనకు న్యాయం జరగాలని గ్రహించాం. మనస్ఫూర్తిగా పార్టీలకు వచ్చాం. కాబట్టి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా అయ్యగారికి మా అన్నగారికి అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అదేవిధంగా సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్, తలుపుల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలే కుటుంబ సభ్యులుగా వస్తున్నప్పుడు ఆహ్వానం పలుకుతున్నాం. అదే రకంగా శ్రీశైలం రమణ గారు వైఎస్ఆర్సీపీ మండల గౌడ సంఘం ప్రెసిడెంట్ తరఫున రాజీనామా చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చేరుతున్న సందర్భంగా వారిని కూడా గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా శ్రీ విశ్వనాథ్ గారు సర్పంచ్, బట్రేపల్లి గ్రామం, తలుపుల మండలం. అదేవిధంగా పిఆర్ శంకర్ గారు సర్పంచ్, ఊరువాయి, నల్లచెరువు మండలం. శ్రీ జి బాబ్జాన్ గారు తలుపుల మండలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు. శ్రీ గంగాధరి గారు వైఎస్ఆర్సీపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు. శ్రీమతి ఆదిలక్ష్మమ్మ గారు గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు. అదేవిధంగా సోదరులు కాకర్ల రవీంద్రారెడ్డి గారు మాజీ సర్పంచ్, గాండ్లపేట మండలం. వీరితో పాటు చాలా మంది వివిధ హోదాల్లో ఇక్కడ హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ షేక్ బాబాసాహెబ్ గారు వైస్ సర్పంచ్ పెద్దనవారిపల్లి, సోమశేఖర్ నాయుడు గారు కస్తూర్బా బాలికల స్కూల్ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్, శ్రీ గంగరాజు గారు వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ప్రెసిడెంట్ గా పనిచేసినారు. శ్రీ హరీష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ మండల బీసీ యువజన నాయకులు. శ్రీ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మండల ఓసీ యువజన నాయకులు. శ్రీ వెంకటప్ప గారు వైఎస్ఆర్సీపీ మండల గౌడ సంఘం కార్యదర్శి. శ్రీ కృష్ణయ్య గారు సచివాలయ కన్వీనర్ తలుపుల మండలం. శ్రీ కృష్ణయ్య గారు సచివాలయ కన్వీనర్ తలుపుల మండలం. శ్రీ కుందా కృష్ణయ్య గారు చేనేత సంఘం మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విజయ్ కుమార్ వైఎస్ఆర్సీపీ తలుపుల మండల ఎస్సీ సెల్ కన్వీనర్ విజయ్ కుమార్ గారు. శ్రీ వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గాండ్లపేట మండల సోషల్ మీడియా అధ్యక్షులు. శ్రీ రవీంద్రారెడ్డి గారు, శ్రీ పి అల్లాబక్ష్ గారు వైఎస్ఆర్సీపీ గాండ్లపేట మండల మైనార్టీ నాయకులు. పేర్లు పిలుస్తారు, కూర్చోరా ప్లీజ్. అందరూ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతాను. ఇప్పుడు తలుపుల తలుపుల మండల పార్టీ కన్వీనర్ ముబారక్ గారిని, అదేవిధంగా రాజారెడ్డి గారిని,
గాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ పెద్దలు కొండయ్య గారిని వేదిక ఆశీర్లుగా అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీ ఎం శంకర్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విశ్వనాథ్ రెడ్డి గారు తలుపుల మండల వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ గారు, శ్రీశైలం రమణ గారు, రవీంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో కావచ్చు వచ్చినటువంటి నూతన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా ఆ 2 మండల పార్టీ కన్వీనర్లు అయినటువంటి ముబారక్ గారికి, రాజారెడ్డి గారికి, అదేవిధంగా కొండయ్య గారికి, గొడ్డవెలగల ప్రసాద్ గారికి, వచ్చినటువంటి సోదరులకు, పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలబడాలన్నా, మళ్ళీ గాడి తప్పినటువంటి పరిపాలన గాడిలో పడాలన్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచించేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి. మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశగా చంద్రబాబు నాయుడు గారి వైపే చూస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఒక చిట్ట చివరి ప్రయత్నంగా అప్రజాస్వామికంగా, అనాగరికంగా, అనైతికంగా, అక్రమ కేసులో మన నాయకుడిని నిర్బంధించేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక చిట్ట చివరి ప్రయత్నం, నిరాశ నిస్పృహల మధ్య చేసినటువంటి ప్రయత్నం తత్ఫలితాలను ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతాయని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున 53 రోజుల పాటు ఆయన నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ తెలుగున్నా కూడా రోడ్డుకి నినదించినటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా గమనించాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం దక్కించుకోవడం తలలో మాట అని చెప్పేసి నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలని వ్యతిరేకిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మీరు చూపిస్తున్నటువంటి చొరవను కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు ఒక 2 నిమిషాల పాటు మనల్ని నమ్మి పార్టీలకి రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తున్నటువంటి సోదరులకి మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ 2 నిమిషాలు మాత్రమే ప్రసంగించాలని చెప్పేసి సోదరులు శంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేసారిపోయినటువంటి ప్రజలు ఒక వైపు నుంటే అదే పార్టీలో అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా పార్టీ కోసం అహర్నిశం శ్రమించి కష్టపడి పనిచేసి ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం తర్వాత ఏ మాత్రం కూడా గతంలో హామీలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, అప్రజాస్వామిక విధానాలు కావచ్చు నచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి తలుపుల మండల పార్టీ కన్వీనర్ గారికి, అదే రకంగా వివిధ హోదాల్లో వాళ్ళ సర్పంచ్ పదవి కావచ్చు అన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే విధంగా వాటిని వదులుకోవడానికి నాయకులకు కావచ్చు, తలుపుల మండల తలుపుల మండలంలో కూర్చోవాలి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు. అదేవిధంగా శంకర్ గారు కూర్చోండి.